మొత్తం మీద బొద్దింకల నిరసన అందామా, సీజేపీ నిరసన అందామా 6,000 మంది వరకు హాజరయ్యారు. ఇందులో 2,000 మందికి పైగా యూత్ కోచింగ్ సెంటర్ నుండి తీసుకొచ్చారు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. గంట ఉండి కొంతమంది షాపింగ్కి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు జేఎన్యూ బ్యాచ్ మాత్రం అక్కడే ఉన్నారు. ఏఐఎస్ఏ, జేబీఎం సంస్థలు, సిపిఎం విద్యార్థి సంఘాలు, ఉమర్ ఖాళీద్ మద్దతుదారులు, దాదాపుగా 1000కి పైగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, 1,000 మంది దాకా జర్నలిస్టులు హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి ఎవరైతే వామపక్ష భావజాలిక, నాస్తిక, హేతువాద, జాతీయవాద వ్యతిరేక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, పోలీసులు మాత్రం 10,000 మంది దాకా మోహరించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు కోరుకున్నటువంటి దానికి పూర్తి భిన్నంగా చివరికి అతను ఓపిక లేక, ఇది పొద్దున రాజ్యాంగం బుక్కు పట్టుకున్నటువంటి వాడు, ఏదో ఎరగదీసి పొడుస్తానన్నటువంటి వాడు చివరికి ఓపిక లేక కారులో వెళ్ళిపోతుంటే జనం అడ్డుకున్నారు. అట్టెట్ట వెళ్ళిపోతావు అని చెప్పేసి, నువ్వు మమ్మల్ని అందరిని రమ్మనని చెప్పి నువ్వెట్ట వెళ్ళిపోతావు, నువ్వు నాయకుడు కదా అని చెప్పి నిలదీసినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో ఇదిగో ఈ బుడంకాయగాడు చివరికి ఇతను అధికార ప్రతినిధిని ఇచ్చారు. కనీసం వీళ్ళందరూ కూర్చుని వేసి ఇసురుపించుకుంటున్నారు. అంటే అంత ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. మనం అదేది ఇవన్నీ చూసేసాం. ఇదివరకు రైతుల ఉద్యమాలు వాటితో పోల్చుకుంటే ఇప్పుడు జనం ఎక్కడయ్యా అంటే అతి పరిమితంగా కనిపించినటువంటి కార్యక్రమం కింద ఇది నిలబడిపోయింది. ఇదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అన్నటువంటిది ఇక చర్చకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ సంబంధించినంత వరకు ఈ కార్యక్రమం ఏదో అద్భుతమైన సక్సెస్, అంటే లక్షలాది మంది వస్తారని వేసుకున్న అంచనా కాస్త చివరికి మిస్ అయింది. ఇదిగో ఒక జర్నలిస్ట్ నిలదీశారు, ఆజాదీ ఏంటని, అతని మీద గొడవకి దిగారు. शुरुआत में आप ही लोग आए थे, जब कोई नहीं आया 10-15 लोग थे. मीडिया तो काफी आई. मीडिया हम लोग प्रोटेस्ट के लड़कों से ज्यादा मीडिया दिख रही है. हमें भी यही दिक्कत है, इसलिए मैंने आपसे पूछा भाई प्रोटेस्ट में आए हो या आप लोग भी हमारी तरह वीडियो बनाने आए. लोग कम आए नहीं, जिन्हें आने चाहिए. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా నడుస్తున్నాయి అక్కడ. దాంతోపాటుగా ఎవరైతే పబ్లిక్కి సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది చూస్తే, ఏదైతే ఎందుకు వచ్చారు ఏంటి అన్నటువంటి తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగో ఈయన యూతే, వీళ్ళందరూ యూతే. ఇప్పుడు ఒకటి మంచిది, పోనీ ఆ విధంగానైనా మన నిరసనలు తెలియజేసుకునేందుకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి వ్యవహారం కింద ఉంటుంది. రెండో వైపున చూస్తే వచ్చిన జనం అంత పెద్దగా లేకపోవడం అన్నటువంటిదే ఇప్పుడు అసలైనటువంటి సమస్య కిందకి మారింది. ఏ వ్యవస్థకైనా సరే జనంలో కమిట్మెంట్, నిజంగా పబ్లిక్ ఎంతమంది వస్తారు అన్నటువంటిదే కీలకమైన వ్యవహారం.